కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ ను అందుకున్నాడు. ధోని, రోహిత్ శర్మ తర్వాత పొట్టి ప్రపంచ కప్ సొంతం చేసుకున్న మూడో భారత కెప్టెన్ గాను నిలిచాడు. స్వదేశంలో గతంలో ఏ కెప్టెన్ గెలవని విధంగా టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకున్నాడు. కెప్టెన్ గా ఎన్నో ఘనతలు అందుకున్నాడు. కానీ 2026 టీ20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ ఎంపిక చేసిన జట్టుకు మాత్రం కెప్టెన్ కాలేకపోయాడు. కనీసం జట్టులో సూర్యకుమార్ యాదవ్ కు చోటు కూడా దక్కలేదు. టోర్నీలో వ్యక్తిగత ప్రదర్శన పరంగా స్కై గొప్పగా ఏమీ రాణించలేదు. కానీ కెప్టెన్ గా సూర్య మంచి మార్కులు కొట్టాడు. అయితే ఐసీసీ టీంలో చోటు దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది. అభిమానులైతే సూర్యకుమార్ యాదవ్ కు అవమానం జరిగిందని చర్చించుకుంటున్నారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా వరల్డ్ కప్ టీం కు కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికా సారథి మార్క్రమ్ ను ఐసీసీ ఎంపిక చేసింది. నిజానికి టోర్నీలో సౌత్ ఆఫ్రికా అద్భుతంగా రాణించింది. గ్రూప్ దశ నుంచి సూపర్ 8 దశ వరకు ఎదురులేని జట్టుగా నిలిచింది. కానీ సెమీస్ లో ఓడి ఇంటి దారి పట్టింది. తొలి 7 మ్యాచ్ల్లో గెలవడంతో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కే ఐసీసీ ప్రయారిటీ ఇచ్చింది. బ్యాటర్ గాను మార్క్రమ్ ప్రదర్శన బాగానే ఉంది. టోర్నీలో 8 మ్యాచ్ల్లో కలిపి 286 పరుగులు సాధించాడు. యావరేజ్ 47.66, 165.31 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. టీమిండియా తరఫున ఓపెనర్ గా అదరగొట్టిన సంజు శాంసన్ ను ఐసీసీ ఎంపిక చేసింది. ఓపెనర్ గానే జట్టులోకి తీసుకుంది. టోర్నీలో 5 మ్యాచ్ల్లోనే శాంసన్ 321 పరుగులు చేశాడు. యావరేజ్ 80.25, స్ట్రైక్ రేట్ 199.37. కీలక దశలో వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గాను నిలిచాడు. మరో ఓపెనర్ గా పాకిస్తాన్ ప్లేయర్ షాహిబ్ జాదా ఫర్హాన్ ను ఐసీసీ ఎంపిక చేసింది. పాకిస్తాన్ జట్టు నుంచి ఒక్కడికే చోటు దక్కింది. షాహిబ్ జాదా ఫర్హాన్ 7 మ్యాచ్ల్లో 383 పరుగులు చేశాడు. 76కు పైగా యావరేజ్, 160కి పైగా స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో ఇషాన్ ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ లో భారత యువ ప్లేయర్ అగ్రెసివ్ అప్రోచ్ తో ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్ల్లో 317 పరుగులు సాధించాడు. 35కు పైగా యావరేజ్, 193కు పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. 4వ స్థానంలో మార్క్రమ్ ను ఐసీసీ ఎంపిక చేసింది. 6వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. పాండ్యా 217 పరుగులు సాధించాడు. 9 వికెట్లు తీశాడు. స్పిన్ ఆల్రౌండర్ గా ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ ను ఐసీసీ తీసుకుంది. విల్ జాక్స్ ఆడిన 8 మ్యాచ్ల్లో 226 పరుగులు చేశాడు. 9 వికెట్లు సాధించాడు. పేసర్ గా లోయర్ ఆర్డర్ బ్యాటర్ గా జేసన్ హోల్డర్ ను ఐసీసీ జట్టులోకి తీసుకుంది. టోర్నీలో హోల్డర్ 10 వికెట్లు తీశాడు. 141 పరుగులు సాధించాడు. ఐసీసీ ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. వరల్డ్ కప్ లో బుమ్రా 8 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 6.21 మాత్రమే. 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసిన లుంగి ఎంగిడి, 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసిన ఆదిల్ రషీద్, 6 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసిన జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ కూడా జట్టులో ఉన్నాడు. 12వ ప్లేయర్ గా అమెరికా ఆటగాడు షాడ్లీ వాన్ ఎంపికయ్యాడు.